ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ విషయంలో అరెస్ట్ కాబోతున్నాడంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ ఈ వార్త సిక్యులేట్ అవుతా ఉంది. ఇదే అంశం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కొత్త అంశానికి వీళ్ళు తెరలేపారు. వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈ మద్యం కొనుగోలు అంతా జగన్మోహన్ రెడ్డి కొనుక్కొచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అమ్మేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం అమ్మకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు అని చెబుతూ, గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న టైంలో కూడా ఇలాగే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టినప్పుడు అనేక రకాలుగా దోపిడీలు జరిగాయి, స్కాములు జరిగాయి, విపరీతంగా డబ్బు సంపాదించేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం హ్యాండ్లింగ్ చేసుకున్న దగ్గర నుండి స్కాములు ఏమీ జరగల, లిక్కర్ దందాలు ఏమీ జరగల. ఒక ఫిక్స్డ్ రేట్లు పెట్టి చక్కగా ఒక బిల్లుల్ని ఏర్పాటు చేసుకొని ప్రజల దగ్గర నుంచి డబ్బు అంతా చక్కగా ప్రభుత్వం దగ్గరికి వస్తూ ఉంది. మధ్యలో బినామీలు ఎవరు లేరు, ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్ని పక్కా ఆధారాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి మా మీద బురద జల్లుతుందంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను, జాగ్రత్తగానండి. మనం నిజ జీవితంలో అలాగే కొన్ని సినిమాల్లో కొన్ని రకాలుగా టీవీ వార్తల్లో మనం వింటూ ఉంటాం. ప్రభుత్వ లంచం తీసుకుంటూ దొరికిపోయినటువంటి ఒక ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు, హాట్ టాపిక్, బ్రేకింగ్ న్యూస్, పలానా దాంట్లో ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడని చెప్పి ఎలాంటి వార్తలు వింటూ ఉంటాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఎక్కడైనా సరే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి లంచం తీసుకున్న పర్ఫెక్ట్గా కనబడతా ఉంది. ఎక్కడైనా సరే ప్రైవేటు ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోయాడు, ప్రైవేటు ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికిపోయాడని చెప్పి ఎక్కడైనా మనం విన్నామా? జనరల్గా ఆలోచించండి. సో ఇది కూడా సింపుల్ లాజిక్. అంటే ప్రభుత్వం హ్యాండ్లింగ్ చేసే దాంట్లో అవినీతి జరుగుతుంది అనడానికి ఒక నిదర్శనంగా ఇది కనబడతా ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చెప్పినటువంటి మాటల్లోనే. ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయంలో సింపుల్గా కొన్ని మాటలు చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ లిక్కర్ విషయంలో ఆడబిడ్డ తాలిబొట్టు తెగిపోకుండా నీ అన్నలాగా నేను ఉంటానమ్మా, అండగా ఉంటాను, మీ తాలిబొట్టుకి నాది బాధ్యత అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలో ఆనాడు ఓట్లు బాగా పడ్డాయి. మద్యాన్ని కోకట్ట వేలతో పెగిలిస్తా, దశల వారీగా మొత్తం తీసేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలల ప్రకారం మద్యాన్ని ఆపేశాడు. నిజంగా అబ్బా జగన్మోహన్ రెడ్డి తోపు, అబ్బా ఈసారి మద్యాన్ని ఆపాడు, ప్రజలు సుఖ సంతోషాలతో ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు లేకుండా చక్కగా ఉంటారు, హ్యాపీగా జీవిస్తారని చెప్పి అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దశల వారీగా తగ్గిస్తానని చెప్పి ఆ ఊర్లో తీసి ఈ ఊర్లో 3 ఊర్లు సరిపడే బ్రాందీ షాప్ పెడితే ఏం లాభం? ఇప్పుడు ఒక ఊర్లో తీసాడండి, పక్క ఊర్లో ఆ 3 ఊర్లు కింద 3 ఊర్లు కవర్ అయ్యేటట్టు ఇక్కడ పెద్ద ఒక బ్రాందీ షాప్ని ఏర్పాటు చేయడం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? అక్కడ నుంచి అక్కడ 5 కిలోమీటర్లు వాడు వచ్చేవాడు, తాగేవాడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్లాన్ ఏంటంటే 50 రూపాయలకి ఒక చీప్ లిక్కర్ కొన్నాడనుకోండి పలానా కంపెనీ దగ్గర, సొంత బ్రాండ్లు తయారు కదా, జే బ్రాండ్స్, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీలు సొంత ఫ్యాక్టరీలు తయారు కదా, 50 రూపాయలకి అక్కడ కొనుగోలు చేసుకున్నాడు అనుకో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎంతకు అమ్మేవాడు అనుకున్నారు? 50 ఉన్న దాన్ని 100, 150, 200, 300 రూపాయల వరకు వెళ్ళేది. అంటే ఇక్కడ 300 రూపాయలు దొరికే మద్యం ఎంత? ఇప్పుడు 600 అయ్యేది. 600 రూపాయలు దొరికేటువంటి మద్యం రేట్ ఎంత? 1200. 1200 దొరికేది ఎంత? 3000 రూపాయలు. అలాగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్, జే బ్రాండ్ అని ఒకటి తీసుకొచ్చి ఆ జే బ్రాండ్లో కొన్ని రకాలను మోడిఫైలు చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేటుకి అమ్మేవాడు. దీనికి ఈ రోజున్న బ్రాండ్ రేపు పొద్దున కనపడదు, బ్రాండ్లు ఏం కనపడదు, రేట్లే కనపడే. అన్నా 200 రూపాయల మద్యం అన్నా 400 రూపాయలదేనా, ఆయన 600 అని అంటే ఇలాంటి టైపే తప్ప ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పేర్లతో అంత ఏం కనపడే కాదు. రకరకాల పేర్లు, చెప్పలేని పేర్లన్నీ కనపడే అప్పట్లో. ఎందుకంటే రకరకాల భూమి అని రకరకాల ఉండేవి, దరిద్రం అంతా కనపడేది అక్కడ. అయితే ఈ మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనడానికి వాస్తవాలు ఏంటంటే, వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు ఉన్నారు కదా, రీసెంట్గా A2 విజయసాయిరెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో కీలకమైన విషయాలు కొన్ని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ జరగడం వాస్తవం, దీంట్లో అనేక మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు, పలానా వాళ్ళని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పట్టుకొని, తర్వాత కొంతమంది మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళని కాస్త పట్టుకొని మీ స్టైల్లో మీరు ఎంక్వైరీ చేస్తే
తలకాయ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతారు. తీగ లాగితే డొంక గదిలినట్టు కింద నుండి లాక్కుండా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేప్పటికి స్పాట్లో తలకాయ ఎవరో అర్థమవుద్ది. సో మీరు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ మొత్తం వెరిఫికేషన్ చేసుకోండి. నేను నా పూర్తి సహకారం మేము అందిస్తాను. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా మీకు ఇస్తానని చెప్పి విజయసాయి రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సో దీని మీద ఆల్రెడీ సిట్ విచారణ జరిగింది. దీని మీద ఎంక్వైరీలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆఖరికి ఫైనల్ రిపోర్ట్ కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళింది. ఆఖరికి ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఎమ్మెల్యేని కానీ మంత్రిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి నాయకుడిని కనుక అరెస్ట్ చేయాలంటే ముందు మనం గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి. ఈ గవర్నర్ గారి అనుమతి తీసుకున్న తర్వాత ఆయన అప్రూవల్ వచ్చిన తర్వాత ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా ఎవరినైనా ఎంక్వైరీ చేయాలన్నా కాస్త ముందుకు వెళ్తూ ఉంటారు. సో ఇప్పుడు గవర్నర్ గారి అనుమతి కూడా తీసుకోవడం కోసం రెడీ అవుతూ ఉన్నారు. సో దాన్ని బట్టి ఆలోచించండి. లిక్కర్ స్కామ్ విషయంలో ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ అన్న ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామ్ 100 రెట్లు ఎక్కువ అన్నట్టు వస్తున్నటువంటి వార్తలు. సో ఈ వార్త ప్రకారం మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో కీలక పాత్ర ఉందన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో రాబోయే రోజులు ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ జరుపుతూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దొంగ దొరికినా సరే అబ్బే దొంగ మేం కాదు పలానావాడు అని చెప్పి తప్పించుకుంటా విశ్వ ప్రయత్నాలు చేసినా సాక్ష్యాలనే పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు సాక్షి టీవీలోకి వచ్చిన దీని మీద పెద్ద టిపెట్ కూడా పెట్టేశారు. ఈ సాక్షి ఈశ్వర్ ఉంటాడు కదా, ఆ సాక్షి ఈశ్వర్ ఏం చెప్తా ఉన్నాడు, ప్రభుత్వం కొనుగోలు చేసి అమ్మితే స్కాములు జరుగుతాయా, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటే స్కాములు జరుగుతాయా అంటే సింపుల్ లాజిక్. లంచం తీసుకున్నాడు ఎక్కడ ఎక్కువ ఉంటారు. సో అర్థం చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు ప్రకారంగా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలు లిక్కర్ స్కామ్ జరగడం వాస్తవం. మళ్ళీ దీని మీద కవరింగ్లు డిబేట్లు అయి పెట్టుకొని ఉన్న కాస్త పొరుగు తీసుకోకుండా రాబోయే రోజులు ఎలాగో సిట్ విచారణ జరుగుతూనే ఉంది కదా, దాని మీద సమగ్ర విచారణ జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీలు చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి శాఖలో అవినీతి బాగోతలు కూడా రాబోలని ఉన్నాయి. వాళ్ళన్నింటిని కూడా వెలుగుతీస్తున్నాయి. అట్ ది సేమ్ టైం ఇందులో కూడా లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి అనేక మంది బెనామీలు ఉన్నారో, బెనామీల పేరుతో ఇక్కడ ఉన్నటువంటి మనీని ఎక్స్పోర్ట్ చేసి విదేశాలకి తరలించినట్టు కొన్ని వార్తలు ఉన్నాయి. 4,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేసినట్టు కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ప్రతిదీ ఈ రోజున పిన్ టు పిన్ ఆ యొక్క ఆధారాలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఇదే అంశం మీద చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని కలవడం, అమిత్ షా గారిని కలవడం, దీని మీద చర్చించడం, జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఎంక్వైరీలు తీసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత కేసులు బోళ్ళని ఉన్నాయి. అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పి రకరకాలు అని చెప్పి సుమారు కొన్ని 30-40 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ దీని మీద 11 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు లోనికి వెళ్ళి వచ్చింది లేదా, జస్ట్ ఒక 11 నెలల్లో జైల్లో ఉండి 10 సంవత్సరాలు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ రోజున ఈ లిక్కర్ స్కామ్ ఒకటి రీసెంట్గా అంతకుముందు చూసుకుంటే అమెరికాకి సంబంధించి ఇది ఉంది కదా, సోలార్ విద్యుత్తు సంబంధించి దాని మీద 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి అదాని దగ్గర ఇదొక అంశం తెరలోకి వచ్చింది. ఎటు చూసుకున్నా సరే కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగినట్టు, కొన్ని విషయాల్లో స్కాములు జరిగినట్టు, ఇప్పుడు లిక్కర్ స్కామ్ వెలుగులోకి రావడం, ఇలాగా తీగలాగితే డొంక గదిలినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి చిట్టా బయటపడిపోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎంక్వైరీ పడడం ఖాయం. సో దీని మీద నిజాలు రావాలి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పడుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆవేదన అంతర్మదనం కాస్త పడినామండి. ఎందుకంటే జగన్మోహన్ నాయకుడి కోసం వాళ్ళు ఏదో తాపత్రయపడుతున్నారు. ఈ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం రకరకాలుగా ఆ వార్తలు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. కానీ ఏదైనా సరే నిజాలు తేలుతాయి. చట్టం అందరికీ చుట్టం కాదు, అందరికీ సమానమే. తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే.